విశాఖ జిల్లా వల్లూరు వద్ద ప్రభుత్వం లాజిస్టిక్ హబ్ నిర్వహించబోతోంది. దీన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనకాపల్లిలో కలిశారు. తమకు అన్యాయం జరుగుతోందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ యుగంధర్ అనకాపల్లి నుంచి మనకు అందిస్తారు. విశాఖ జిల్లా వల్లూరు వద్ద ప్రభుత్వం నిర్మిత తలబొట్టబోతున్న లాజిస్టిక్ హబ్ రైతులు కొద్దిసేపటి క్రితం అనకాపల్లిలోని నూకాలమ్మ టెంపుల్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకున్నారు. ఇప్పటికే లాజిస్టిక్ హబ్ పైన ఆధారపడి కొంత వందల మంది రైతులు బతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లింపులో అధికారులు వివక్ష చూపుతున్నారు. నష్టపరిహారం లెక్కింపులో చాలా అన్యాయం జరుగుతుందన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన. ఈ నేపథ్యంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడుకున్నారు, అసలు వాళ్ళ ఆవేదన ఏంటో మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకు లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల మీకు వస్తున్నటువంటి నష్టం ఏంటి? మీకు పరిహారం విషయంలో ఎటువంటి ఆందోళన ఉంది? మాకు లాజిస్టిక్, నా పేరు లీలావతి అండి, మాది ఎరుకవానిపాలెం. మాకు లాజిస్టిక్ భూముల్లో కంపెనీలు రావడం వల్ల పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ ద్వారాగా ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఒక క్యాన్సర్ వంటిది, పిల్లలు దీనిగా పొట్టిగా పుట్టడం ఇలాగ జరుగుతుంది. కాబట్టి మాకు ఆ కంపెనీలు పెట్టనివ్వండి, పెట్టినా మాకేం ప్రాబ్లం. కాకపోతే మాకు తగిన నష్టపరిహారం ఇచ్చి ఆ కంపెనీలు పెట్టుకున్నా పర్వాలేదు. అలా కాకుండా అలాగే ఇవ్వకుండానా దౌర్జన్యంగానా ఆ భూములన్నీ లాక్కొని కంపెనీలు అవి పెడతారట అమ్ముకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు అక్కడ ఉన్నటువంటి భూములు ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, రైతుల తాలూకు భూములు ఎంత ఉన్నాయి? రైతుల భూముల విషయంలో సరే, కానీ ప్రభుత్వ భూములు పట్టాలు తీసుకొని దున్నుతున్నటువంటి వాళ్ళకి పరిహార విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? యాక్చువల్గా వల్లూరు గ్రామంలో తీసుకుంటే లాజిస్టిక్ పార్క్ విషయంలో అయితే చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. అక్కడ 286 ఎకరాల గవర్నమెంట్ భూమిని ప్రభుత్వం అయితే ఎక్విజేషన్ చేసి ఉన్నది. అందులో కూడా అక్కడ డీఫారం పట్టా 4C ఆక్రమణని గుర్తించారు. అక్కడ ఆక్రమణ అయితే ఏమీ లేదు, అదంతా కూడా 4C కింద నమోదు చేయవలసి ఉంటే సుమారు 125 ఎకరాలనే వాళ్ళ ఆక్రమణ కింద గుర్తించి అది డబ్బులు తక్కువ వచ్చే విధంగా చేశారు. 4Cకి అయితే 11,50,000 ఇచ్చారు. ఈరోజు 4Cకి ఆక్రమణ కింద చేయడం వల్ల 5,75,000 రూపాయలు వచ్చే విధంగా చేశారు. ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా సంపూర్ణమైన మద్దతు అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుపుతున్నాం. ఎందు గురించి అంటే అక్కడ జరుగుతున్న తీరు అయితే చాలా తప్పుడు విధానం. లాజిస్టిక్ పార్క్ వల్ల ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆక్రమణకి గురైన ప్రాంతం అంతా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దానిపై బ్రతికేటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. సుమారు 300 కుటుంబాలకు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారంగా ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలనేసి ప్రధానమైనటువంటి అక్కడ గ్రామస్తుల నుంచి డిమాండ్. మీరు చెప్పండి అమ్మా, అసలు సమస్య ఏంటి? మీకు ఎంత భూమి ఉంది, నీకు ఎంత పరిహారం వస్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు మీ ఆందోళన కారణమే? మాకు వల్లూరు రెవెన్యూలో సార్, నా పేరు బాబురావు అండి. 4 గ్రామాల తరపున నేను రైతు కూలీల చొప్పున అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. అయితే వల్లూరు రెవెన్యూకి సంబంధించి 286 ఎకరాలని ల్యాండ్ ఎక్స్టివేషన్ కింద మన గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాది 159 సర్వే నెంబరు. మా సర్వే నెంబర్కి వచ్చి కేవలం 5,75,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే కొండకి సంబంధించి 139 సర్వే నెంబరు, అంటే వెంకటాపురం, రాయుడుపేట అనే గ్రామాలకు చెంది మునగపాక మండలం సార్, అది మాది అనకాపల్లి మండలం. అక్కడేమొచ్చి ఒక ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే ఎకరానికి అదే కొండ భూమికి అదే సేమ్ వాళ్ళు 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు, మేము 25 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. అదే దానికి అదే భూమికి మాకు ఎకరానికి 5,75,000 ఇచ్చారు. పక్క మండలంలో మరి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఈ డిఫరెన్స్ ఏంటో మాకు తెలియట్లేదు సార్. అయితే తమరు గవర్నమెంట్ వారు దీన్ని గుర్తించి చక్కగా అందరికీ మాకు తగినటువంటి పక్క మండలంలో ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా మాకు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, మాకు రైతు కూలీలు సుమారుగా 300 మంది ఆ కొండ మీద డిపెండ్ అయ్యి పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని మేపుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి రైతు కుటుంబాలు సుమారుగా 300 కుటుంబాల వరకు మేము గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా 68 జీవో ప్రకారంగా మాకు ఈ భూమిలో నష్టపోయినటువంటి రైతు కూలీలందరికీ కూడా కనీసం 2 లక్షల రూపాయలన్న ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారిని మనం. మీరు చెప్పండి, ఇప్పుడు జగన్ గారితో మాట్లాడారు కదా, ఆయన దీని మీద ఏ విధంగా స్పందించారు? ఈరోజు మేము ఈ స్థితికి రావడానికి కారణం ఈ లాజిస్టిక్ హబ్ పుణ్యమాన ఈరోజు జగన్ గారి దగ్గర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా మొర చెప్పుకోవడానికి మా 4 గ్రామాల వల్లూరు రెవెన్యూ, ఎరుకవానిపాలెం, గొర్రెవానిపాలెం, రాజుపాలెం 4 గ్రామాల నుండి మేము ఈరోజు ఆయనకి వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఆయన దీనికి ఇచ్చేటువంటి భరోసాతో పాటు మాకు జరిగే న్యాయాలు కూడా చెప్పడం జరిగింది. అక్కడ లాజిస్టిక్ హబ్ భూసేకరణ 450 ఎకరాలు భూసేకరణ చేశారు. అందులో మునగపాక మండలంలో
కొంత భూమిని తీసుకొని ఒక పంచాయతీ రెవెన్యూ ఉన్న 139 మునగపాక మండలానికి 11,50,000 రూపాయలు ప్రకటన ఇచ్చారు పోర్సీ కింద. అలాగే ఒక జీవీఎంసీ పరిధిలో ఉండే వల్లూరు రెవెన్యూ 159 సర్వే నెంబర్ని నాన్ పోర్సీగా 156 ఎకరాలని ఓన్లీ 5,750 రూపాయలు చొప్పున ఒక సెంటుకి రేటు కట్టి 5,70,000 రూపాయలు రేటు ఇచ్చారు. కానీ ఇది తగదన్న రేటు, మేము దానిపై మేము ధర్నా చేసాము. అలాగే ఆ భూమిపై కళ్ళు గీత కార్మికులు, అలానే ఈ కట్టెలు కొట్టుకొని మేము పిక్కలేరుకుంటాం, పిండ్లు గట్రా వేసుకునే రైతులు ఉన్నాం. ఆ రైతులు మేము ధర్నాలు చేస్తే దానిపై మా పైన స్థానిక ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ పెట్టి మా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ విచారణ మీద మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ గారు అయితే లేని రైతులు ఎంతమంది ఉంటారని అడిగిన మాకు భరోసా చెప్పారు. కానీ దాని తాలూకా ఫలితం మాకు రాలేదు. ఆ విషయంపై మేము ఈరోజు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినతి పత్రం ఇచ్చుకుంటే ఆయన చెప్పిన భరోసా ఏంటంటే తక్షణమే ఈ విషయంపై నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ చేస్తాను. తర్వాత ఆయన్ని ఇది కానీ తీర్మానంగా నవ్వకపోతే కోర్టు ద్వారా వెళ్ళి మనం సాధించుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు తీర్మానించారు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది వల్లూరు రైతులు చాలా ఇక్కడ క్లారిటీ ఏంటంటే ముఖ్యంగా మునగపాక మండలానికి ఈ విధంగా ఉన్నటువంటి అనకాపల్లి మండలం వీళ్ళకు ఉన్నటువంటి భూముల్లో వ్యత్యాసం ఉంటుంది. ఒకరికి 10 లక్షల రూపాయలు ఇస్తే ఒకరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ రైతులకి ప్రధానంగా పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఉన్నటువంటి వాళ్ళకి అయితే కొంత న్యాయం జరుగుతుంది. కానీ దీని మీద బతికినటువంటి రైతు కూలీలకి ఇతరత్ర గొర్రెలు మేపుకునే వాళ్ళకి పశువులు మేపుకునే వాళ్ళకి అయితే నష్టం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి దొరకదు. కాబట్టి వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ముఖ్యంగా దీనిపైన ప్రతిపక్ష నేత కూడా స్పష్టమైన భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితుల తరపున పోరాటం చేస్తామని హామీ ఇవ్వడంతో వీళ్ళు కొంత ఊరట చెందినట్టుగా కనిపిస్తుంది. వీడియో జస్ట్ రమణతో యుగంధర్, సాక్షి టీవీ, అనకాపల్లి నుంచి.